హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది వచ్చేసి మేమందరం కలిసి వైకుంఠపురంకి అయితే వెళ్తున్నాం అనమాట. ఆ రోజు వచ్చేసి మౌని అమావాస్య ఉండే, సో అందుకే టెంపుల్కి అయితే వెళ్తున్నాం. ఆల్మోస్ట్ 7:30 అయిపోయింది, లేట్ అయింది. టెంపుల్ ఉంటుందో క్లోజ్ అవుతుందో అనుకున్నాం, బట్ ఓపెనే ఉండే. ఇదైతే ఇక్కడ ఓల్డ్ బస్ స్టాండ్ నుంచి వెళ్తున్నాం మేము. వచ్చేసినాం టెంపుల్ దగ్గరికి. ఇదైతే ఎంట్రన్స్. టెంపుల్లో అయితే బ్రహ్మోత్సవములు ఉన్నాయన్నమాట. శ్రీవారి త్రయోదశ 13వ వార్షిక బ్రహ్మోత్సవాలు జనవరి 20 నుంచి 25 వరకు అయితే ఉన్నాయి ప్రోగ్రామ్స్. వెళ్ళే వాళ్ళు వెళ్ళండి, ఇక్కడ చాలా బాగా జరుగుతాయి. ఇక్కడైతే డెకరేషన్ అంతా బాగా చేశారు, దానికోసమే ఇంకా జరుగుతున్నాయి లోపల. సో మేమందరం అయితే ఇక్కడ నుంచి వెళ్తున్నాము. ఇక్కడ షాప్స్ ఉంటాయి, ఇక్కడ అన్నదానం కూడా ఉంటుంది. ఇక్కడైతే పక్కకి పొలాలు ఉన్నాయి చూడండి. ఆల్మోస్ట్ ఈ టెంపుల్ పొలాల మధ్యలోనే ఉంటుంది. ఎక్కువ మంది కూడా ఏం లేరు ఆ టైంకి, లేట్ అయింది కాబట్టి చాలా తక్కువ మందే ఉన్నారు. ఇక్కడ షాప్స్ కూడా క్లోజే ఉన్నాయి, జస్ట్ ఒక షాప్ ఓపెన్ ఉండే కొబ్బరికాయల కోసం. ఇక్కడ మేమైతే కొబ్బరికాయల కోసం షాప్కి అయితే వెళ్ళినాం. కొబ్బరికాయలు తీసుకున్నాక అక్కడ మా చిన్నోడు ఆగుతాడా, అక్కడ టాయ్స్ చూసి ఇంకొక టాయ్ అయితే కొనేసిండు. ఇక్కడ అన్ని సెట్స్ కూడా ఉన్నాయి, బుక్స్ ఉన్నాయి దేవుడివి. ఇంకా ఒక బొమ్మ కొనేసి అయితే వెళ్ళిపోయినాం. కాలు కడుక్కొని దేవుడి గుడి లోపలికి ఎంటర్ అయిపోయినాం. లోపలికి వెళ్ళడానికి అయితే చాలా డిస్టెన్సే నడవాలి మనం, రోడ్ నుంచి చాలా దూరం ఉంటుంది. ఎక్కువ మంది లేరు కాబట్టి ఈజీగా దర్శనం అయితే అయిపోయింది. లేదంటే టెంపుల్లో ఎప్పుడు జనాలే ఉంటారు అక్కడ. ఎందుకంటే ఇది కొంచెం ఫేమస్ టెంపుల్ అనమాట అటు సైడ్. చుట్టుపక్కల ఊళ్ళ వాళ్ళందరూ ఇక్కడికే వస్తారు ఏ ఈవెంట్ ఉన్నా. ఇక్కడ లోపలికి అయితే వచ్చేసినాం. అక్కడ వర్క్స్ జరుగుతున్నాయి, ఈవెంట్ కోసం అని సెట్ చేస్తున్నారు. ఇక్కడైతే ఫస్ట్ ఎంటర్ కాగానే అమ్మవారు ఉంటారు, పాదాలు. నెక్స్ట్ ఇక్కడ తీసుకున్న కొబ్బరికాయ అయితే అక్కడ బయటనే కొట్టేసి ఇక్కడ నుంచి అయితే ఆంజనేయ స్వామి టెంపుల్కి ఎంటర్ అయినాం. ఆల్మోస్ట్ ఏ టెంపుల్లో అయినా ఫోటోగ్రఫీ అలా ఉండదు, అండ్ వీడియోస్ కూడా ఏమి అలా ఉండదు. ఫోనే అలా ఉండదు కదా, తిడతారు. నా ఫోన్ మాత్రం మా పిల్లల దగ్గర ఉండే, సో వాళ్ళు మెల్లిగా తీసినారు. ఇక్కడ నుంచి ఇంకా లోపలికి వెళ్ళిపోయినాం. ఇక్కడ వెంకటేశ్వర స్వామిది స్లోగా తీసిన నేను, ఒక 1-2 సెకండ్స్. అక్కడ నుంచి ఇంకా శివాలయం సైడ్ వెళ్ళినాం. అక్కడ కూడా మొక్కుకొని ఇక్కడ కొంచెం సేపు గుండం దగ్గర వచ్చి పిక్స్ దిగినాం అనమాట. సో ఇదన్నమాట ఇవాళ వ్లాగ్. టెంపుల్తో స్టార్ట్ చేసిన. నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే నన్ను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.